హే గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో మనకైతే షార్ట్ వీడియో ఎలా బూస్ట్ చేయాలని అడుగుతున్నారు. షార్ట్ వీడియో బూస్ట్ మనం బూస్ట్ చేస్తేనే వ్యూస్ వస్తాయి, లేకపోతే వ్యూస్ రావు. సో మీరు షార్ట్ వీడియో అప్లోడ్ చేసి చూడండి, అట్లనే ఉంచండి, వ్యూస్ రావు. సో మీరు మనం వీడియో మనం బూస్ట్ చేసుకుంటే మనకు వ్యూస్ వస్తాయి. సో ఎట్లా వ్యూస్ వస్తాయి అనేది నేను చూపిస్తాను స్క్రీన్ రికార్డ్లో. సో మనం ఎలా బూస్ట్ చేయాలో మన వీడియో మన షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎలా బూస్ట్ చేయాలో మీకు చెప్తాను. సో అంతకుముందు మన ఛానల్కి అయితే ప్రేమతో ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, మనకు ఒకటి లైక్ ఇస్తలేరు. మీలాంటి ఆడియన్స్కి, కొత్త క్రియేటర్స్కి మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకైతే వెళ్తుంది. సో తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇట్లా యూట్యూబ్కి అయితే సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ప్లస్ సింబల్. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకోండి. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ ఉంది కదా, క్రియేట్ ఏ షార్ట్, దానికి క్లిక్ చేయకండి. సో దాన్ని వదిలేయండి, మనకు క్వాలిటీ మంచిగా రాదు. సో అప్లోడ్ వీడియో ఉంది కదా సెకండ్ది, అప్లోడ్ వీడియోకి సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ వీడియోకి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇట్లా అన్ని వీడియోస్ వస్తాయి. సో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి, టైటిల్ రాసుకోండి. సో టైటిల్ రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ టైటిల్ మొత్తం రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు అప్లోడ్ అయిన వెంటనే మనకి ఇక్కడ వైట్ స్టూడియోలో వెళ్ళిపోతుంది. ఇక్కడ వైట్ స్టూడియో ఉంది కదా, వైట్ స్టూడియోకి ఓపెన్ చేసుకోండి. వైట్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఇట్లా వైట్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఇట్లా వస్తాయి కదా. సో మనకి ఆల్రెడీ ఇక్కడ వ్యూస్ వచ్చినాయి కాబట్టి మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను. సో మనకి ఇక్కడ టామ్ అండ్ జెర్రీ ఉంది కదా, సో దీనికి ఓకే వేసుకోండి. ఓకే వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఈ షేర్ బటన్ని ఓకే వేసుకోండి. ఓకే వేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ చూడండి కాపీ వస్తుంది. ఇక్కడ కాపీ వేసుకోండి. కాపీ వేస్తే మనకి ఇక్కడ కాపీ అయిపోతుంది. సో మనకి ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వాట్సాప్లో వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి. సో వాట్సాప్లో వెళ్ళిపోతే మనకి ఇక్కడ వాట్సాప్లో కాపీ చేసేయండి. సో ఇక్కడ వస్తే వచ్చేస్తుంది. సో ఇంతే. ఇక్కడ నుండి మనం బూస్ట్ అంటే దీన్ని బూస్ట్ అంటారు. సో ఇక్కడ చూడండి, దీనికి ఓకే వేసేస్తే ఇట్లా చూడండి ఫస్ట్లీ ఇట్ వచ్చేస్తుంది. సో దీనికి చూడొద్దు, ఫస్ట్లీ ఏం చేయాలంటే స్క్రోల్ చేసేయాలి. స్క్రోల్ చేస్తే దీనికి ఒక 5 సెకండ్ చూడాలి అంతే. ఒక 5 సెకండ్ చూసి అంతే, ఇంకా స్క్రోల్ చేయాలి. ఇక్కడ మనకు ఇది అడ్వర్టైజ్ కదా, దీన్ని ఇంకొక 5 సెకండ్ చూసి ఇంకొక స్క్రోల్ చేసి ఇంకొక 5 సెకండ్ చూడండి వీడియో షార్టు. ఇది ఒక 5 సెకండ్ చూసిన తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి. ఏదైతే మనం ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. ఇది ఇంకొక 5 సెకండ్ చూడండి. ఇంకొక 5 సెకండ్ చూసిన తర్వాత స్క్రోల్ చేయండి. ఇది ఒక 5 సెకండ్ చూడండి. ఇది ఒక 5 సెకండ్ చూసిన తర్వాత కిందికి రండి. మన వీడియో వచ్చింది కదా, ఇక్కడ మన వీడియో వచ్చిన తర్వాత సో మొత్తం టోటల్ వీడియో చూసేయండి. టోటల్ వీడియో చూసిన తర్వాత ఏం చేయండి అంటే మనకి ఇక్కడ ఇక్కడ లైక్ ఉంది కదా, ఒక లైక్ ఇచ్చేయండి అంతే. ఒక లైక్ ఇచ్చేయండి. సో బ్యాక్ వచ్చేయండి. సో మన వైట్ స్టూడియో ఓపెన్ చేసి 1 అవర్ ఖచ్చితంగా అయితే 1 అవర్ అయితే ఆగండి. సో ఖచ్చితంగా 1 అవర్ ఆగిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకోండి. చూసితే మళ్ళీ వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ చూసారా, చూసుకోండి. ఒక 1 అవర్ తర్వాత 1 లేదా 2 అవర్స్ ఆగండి. మనం మొత్తం ఒక 3-4 అవర్స్ ఆగినా ఇంకా బెటరే. వైట్ స్టూడియో మాత్రం ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే మాత్రానికి వ్యూస్ రావు. నేను ఒకటి చెప్తున్నా, వైట్ స్టూడియో ఓపెన్ చేయకండి. ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నేను వీడియో తీస్తలేను, సో ఆగిపోతుంది. సో దీనికి చేయాలి. సో దీని మీద ఈ ఛానల్ స్టాప్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు టెక్ ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి దీని మీదనే ధ్యాస పెడుతున్నా. సో ఇదైతే స్టాప్ చేశాను. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, మనం షార్ట్ వీడియో అనేది ఎలా బూస్ట్ చేయాలా. సో మనం షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మనం ఒక సెకండ్ లేదా 1 మినిట్ ఆగండి. ఆగిన తర్వాత మన షార్ట్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే మనకు షేర్ చేయండి. వాట్సాప్లో షేర్ చేసిన తర్వాత మనకు అందులో నుంచి ఓకే వేసి మనం ఏదైతే అప్లోడ్ చేసిన ఛానల్లో మనం అందులోనే వీడియో మనకు చూడండి. చూసి 1 సెకండ్ ఇట్లా ఒక 5 సెకండ్ చూడండి, స్క్రోల్ చేయండి. ఒక 5 సెకండ్ చూడండి, స్క్రోల్ చేసి మనకి బ్యాక్ వచ్చి మన షార్ట్ వీడియో చూడండి. చూసిన తర్వాత మనం ఒక లైక్ ఇవ్వండి, అంతే. వదిలేసిన తర్వాత మీకు ఒక వితిన్ 1 అవర్ మనకు వైట్ స్టూడియో ఓపెన్ చేయకండి. అంతే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఆగండి అట్లనే. సో మీకు వ్యూస్ వస్తాయి, తప్పకుండా వ్యూస్ వస్తాయి. నేను ఎంటర్టైన్మెంట్ ఛానల్లో చూశాను, అట్లనే ట్రై చేశాను, నాకు
ఆ గుర్తుంది కాబట్టి నేను చెప్తున్నా మీకు. సో నాకు వ్యూస్ వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నా. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో లైక్ చేయండి, నా మీద కోపంతో కాదు, ప్రేమతో లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.